సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదికి దిగువచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో జీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. ఈ సమయంలో మనం అందరం కూడా శ్రద్ధగా కూర్చుని దైవవాక్యాన్ని ఆలకిద్దాం. అందరికీ వందనాలమ్మా. కూర్చోండి, ప్రార్థనాపూర్వకంగా కూర్చో. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చెప్దాం, స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపలో ఈ ఆగస్టు నెల చివరి ఆదివారం మనమందరం కూడా ప్రభు పాద సన్నిధిలో చేరి ప్రభు నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మంచి తరుణాన్ని, గొప్ప అవకాశాన్ని మనందరికీ కూడా దేవాది దేవుడు దయచేశారు. ప్రియులారా, ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ ఆరాధన ఏదైతే ఉందో ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ ఆరాధన చాలా విలువైంది, చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది వినాలి వాక్యం, దిక్కులు చూడొద్దు, అలాగే మీ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాక్యం జరుగుతుండగా అటు ఇటు తిరగకూడదు. అమ్మా, తల్లులకి నేను చెప్తున్నాను, మీ పిల్లల్ని అటు ఇటు తిరగనివ్వద్దు, ఒక చోట కూర్చోబెట్టాలి. సంఘములో, దేవుని మందిరంలో క్రమాన్ని అందరం కూడా పాటించాలి. ప్రియులారా, మానవ జీవితంలో ఆరాధన అనేది చాలా విలువైంది. ఆరాధన అనేది చాలా శక్తివంతమైంది అనే విషయాన్ని మనం గమనించాలి. చాలామందికి ఈ ఆరాధన విలువ తెలియక మందిరానికి వెళ్ళేవాళ్ళు చాలామంది అనుకుంటారట, వాక్య సమయానికి మనం మందిరానికి వెళ్తే సరిపోతుంది అని. ఏ సమయానికి వెళ్తే సరిపోతుందంట? వాక్యం చెప్పే టైంకి మనం మందిరానికి వెళ్తే సరిపోతుంది. ఇంకొంతమంది అనుకుంటారట, వాక్యం సగం అయిపోయినా కూడా మనం వెళ్ళినా పర్వాలేదు. వాక్యం సగం అయిపోయినా కూడా మనం వెళ్ళినా పర్వాలేదని కొంతమంది అనుకుంటారట. ఇంకొంతమంది అనుకుంటారట, ముగింపు ప్రార్థన చేసే టైంకి వెళ్ళి ఆ చివరి ప్రార్థనలో మనం 10 నిమిషాలు ఉంటే చాలు అని కొంతమంది అనుకుంటారట. ప్రియులారా, వాక్యము అనేది మన బ్రతుకు ఎలా ఉందో తెలియచేస్తుంది. వాక్యము అనేది ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో మనకి నేర్పిస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఇలాంటివన్నీ నేర్పించేది ఏంటి చెప్పండి? వాక్యము. మరి మన బలహీనతల్లో నుండి మనల్ని విడిపించేది, బలపరిచేది, స్వస్థపరిచేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది, దీవింపచేసేది, ఇవంతా కూడా ఏంటంటే ఆరాధనలో మొట్టమొదట జరిగే ఆ గంట చాలా ప్రాముఖ్యమైంది. ఆరాధన ప్రారంభంలో మొట్టమొదటి గంట ఏదైతే ఉందో ప్రారంభ ప్రార్థన, అక్కడి నుంచి మనం పాడేటటువంటి పాటలు, మనం చెల్లించే స్తుతులు, మనం చెల్లించే మహిమ,
ఇది చాలా గొప్పదన్నమాట అండి. ఈరోజు వాక్య భాగంలో ప్రధాన అంశం ఏంటంటే, దేవునికి దావీదులో నచ్చిందేంటి? ఇది అంశం. దేవునికి దావీదులో నచ్చినది ఏంటి? బాగా ఆలోచించండి ప్రియులరా. దావీదు అతని జీవితంలో చాలా భాగం, ఎక్కువ సమయం సితారా వాయించటంలోను, పాటలు వ్రాయడంలోను, పాటలు పాడడంలోనూ దానికే ఎక్కువ ప్రాధాన్యత అతనిచ్చాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే కాదు, రాజైన తరువాత కూడా దేవునికి అధిక ప్రాధాన్యత ఆయన ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 14వ వాక్యం నుంచి కొన్ని మాటలు ఈరోజు మనం చదువుకుందాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెర్రిపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది, మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము, సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడుదు అని అతనితోననిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పేటప్పుడు మర్చిపోకండి, 2 చేతులు పైకెత్తి నోరు తెరిచి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెప్పడం. హల్లెలూయా. ఇది ప్రతి వారం మీకు జ్ఞాపకం చేయకూడదు. జీవితంలో ఇది ఒక భాగం అయిపోవాలి మీకు. యేసు ప్రభువారిని కొత్తగా వెంబడించిన వారికి చెప్పినట్టుగా ప్రతి వారం ఈ మాట మీరు చెప్పించుకోవడం మంచిది కాదు. అది నా ఉద్దేశం. ప్రియులారా, దేవుని ఆత్మ సౌలును విడిచిపోగా అని వ్రాయబడింది బైబిల్లో. సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు, రాజుగా దేవుని ఆత్మతో నింపబడినవాడు సౌలు. అలాంటి సౌలును దేవుని యొక్క ఆత్మ విడిచిపోయిందంటే దేవుడు విడిచిపెట్టేశాడని అర్థం అన్నమాట అండి. ఎందుకు దేవుడు సౌలును విడిచిపెట్టేశారు ఆలోచిస్తున్నారా అమ్మా? మీకు వెంటనే ఈ ప్రశ్న రావాలి. దేవుడే సౌలును రాజుగా అభిషేకించారు. దేవుడే గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతున్నటువంటి సౌలును రాజుగా తీసుకొచ్చి ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజును చేశారు. అలాంటి దేవుడు ఎందుకు సౌలును విడిచిపెట్టేశారు అంటే, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సౌలు దేవునికి ఇష్టమైన వాడిగా జీవించినంత కాలం దేవుడు విడిచిపెట్టలే. ఎప్పుడైతే సౌలు దేవునికి ఇష్టము లేని పనులు చేయటం మొదలుపెట్టాడో అప్పుడే దేవుడు సౌలును విడిచిపెట్టేశారు. ఆత్మ విడిచిపెట్టింది అంటే దేవుడు విడిచిపెట్టేశారు అని అర్థం. ప్రియులారా, దేవుని పిల్లలారా, నేనంటాను, దేవుడికి మనమంటే ఇష్టం, కానీ మనం చేసే చెడు పనులంటే మాత్రం దేవుడు ఒప్పుకోరు. దేవుడికి నచ్చదు. దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనతో ఉండాలంటే ఆయనకి ఇష్టమైనవన్నీ మనం చేయాలి. ఇష్టమైనవి చేయడం అంటే ఆదివారం ఒకరోజు గుడికి వెళ్ళటం కాదు. ఇష్టమైనవి చేయడం అంటే మన ఉద్దేశంలో కొంతమందికి ఈ ఆలోచన ఉండొచ్చు, ఆదివారం గుడికి వెళ్తే చాలు అని. ప్రియులారా, మీరు ఎవరితో అన్నా స్నేహం చేయాలనుకోండి, మీరు ఎప్పుడు ఆ వ్యక్తితో స్నేహం చేస్తారు? వాళ్ళకి మీరు ఇష్టమైతే, మీకు వాళ్ళు ఇష్టమైతేనే. ఇష్టం లేని వ్యక్తితో మీరు ఎప్పుడైనా మాట్లాడతారా? చెప్పాలి.
నేను ప్రశ్న అడుగుతున్నప్పుడు జవాబు కూడా చెప్పడం నేర్చుకోండి. మీకు ఇష్టం లేని వ్యక్తితో మీరు మాట్లాడతారా? మీకు ఇష్టం లేని వ్యక్తితో స్నేహం చేస్తారా? మీకు ఇష్టం లేని వ్యక్తి ఇంటికి మీరు వెళ్తారా? మీకు ఇష్టం లేని భోజనం మీరు చేస్తారా? మీకు ఇష్టం లేని బట్టలు మీరు కట్టుకుంటారా? మీరు తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే వస్త్రం, ఉండే ఇల్లు, వాకిలి, స్నేహితులు అందరూ కూడా మీకు ఇష్టమైన వారితోటే చేస్తారు. స్నేహం అయినా, భోజనం అయినా, వస్త్రాలైనా, ఉండే ఇల్లు అయినా సరే, తిరిగే కారు అయినా, తొక్కే సైకిల్ అయినా సరే, మనకు ఏమై ఉండాలి? ఇష్టమై ఉండాలి. ఒక వ్యక్తి ఇంటికి మీరు వెళ్ళట్లేదు అనుకోండి, అడిగితే ఏం చెప్తారు? వాళ్ళు మాకు ఇష్టం లేదు. పాస్టర్ గారు మీరు ఇంకోటి ఏదైనా చెప్పండి, నేను చేస్తాను, కానీ వాళ్ళ ఇంటికి రమ్మని మాత్రం అడగద్దు. ఏమ్మా ఎందుకు అంటున్నారు అలాగంటే, వాళ్ళు మాకు ఇష్టం లేదు. ఇష్టం లేదంటే ఏదో కారణం ఉంటుంది కదమ్మా. వాళ్ళ మాటలు మాకు నచ్చవు. ఇష్టం లేదంటే ఏదో కారణం ఉంటుంది కదమ్మా. వాళ్ళ ప్రవర్తన మాకు నచ్చలా, వాళ్ళ బుద్ధి మాకు నచ్చలా. ఇలాగా అనేక రకాలైన కారణాలు మనం చెప్తూ ఉంటాం. మాట్లాడడం లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదు, పలానా తింటలు. భోజనం రుచిగా వండినా కూడానంటండి, ఇష్టం లేని వాళ్ళు వండితే తినరంట కొంతమంది. భోజనం మంచి కమ్మగా వాసన వచ్చేస్తుంది, ఆకలి అయితే ఎక్కువగా ఉంది, కానీ ఆ వండిన వ్యక్తి ఎవరు? మనకి ఇష్టం లేని వ్యక్తి. లేదా ఆ వడ్డించే వ్యక్తి ఎవరు? మనకి ఇష్టం లేని వ్యక్తి వడ్డిస్తుంటుంటుంటే మనం తింటామా? మాట్లాడరే, బాగా ఆలోచించండి. ఒక ఇష్టం లేని పని నువ్వు చేయనప్పుడు, ఒక ఇష్టం లేని వ్యక్తితో నువ్వు స్నేహం చేయనప్పుడు, ఒక ఇష్టం లేని వ్యక్తితో నువ్వు మాట్లాడడం మానేసినప్పుడు, మరి దేవునికి ఇష్టం లేని పనులు సౌలు చేస్తూ ఉంటే దేవుడు విడిచిపెట్టకపోతే ఇంకా ఆయన్నే పట్టుకుని ఉంటారా? ఆలోచించండి. సరే, ఇప్పుడు అసలైన ప్రశ్న, సిసలైన జవాబు చెప్పే సమయం. ఇదే సమయం ఇది. అసలైన ప్రశ్న, సిసలైన జవాబు. నేను అసలైన ప్రశ్న అడుగుతాను, మీరు సిసలైన జవాబు చెప్పాలి. చెప్తారా? చెప్పరా? నేను ప్రశ్న అడిగానండి, చెప్తారా? నేను అడిగే ప్రశ్నకి మీరు జవాబు చెప్తారా? సరే, మీలో ఎంతమంది దేవునికి ఇష్టమైన వాళ్ళు ఉన్నారు? మీరంటే, నేనంటే దేవుడికి ఇష్టం అండి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయి చూపించండి చాలు. నేనంటే దేవుడికి చాలా ఇష్టం అండి అన్నవాళ్ళు, దేవుడు ఇంకా నన్ను విడిచిపెట్టలేదు అన్నవాళ్ళు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే దేవునికి ఇష్టమైన వాళ్ళు అవుతారా? నేను ప్రతీదీ దేవునికి ఇష్టమైందే చేస్తున్నాను, దేవునికి ఇష్టం లేని పని నేను ఏమీ చేయట్లేదు అన్నవాళ్ళు ఎవరైనా చేయి చూపించవచ్చు. దేంటి చేతులు మళ్ళీ దిగిపోయినాయి? అంటే ఇప్పుడు దేవుని ఆత్మ మీ దగ్గర లేదంటారా? దేవునికి ఇష్టం లేని పనులు చేసినప్పుడు దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందని ఉంది బైబిల్లో? విడిచిపెట్టేస్తుంది. ఆయన మనల్ని విడిచిపెట్టేస్తారు. ఆయన మనతో ఉండడానికి, మీకు ఇష్టం లేని వ్యక్తులతో మీరు ఎలాగైతే మాట్లాడడం మానేస్తారో, మీకు ఇష్టం లేని వ్యక్తులతో మీరు ఎలాగైతే స్నేహం చేయటం మానేస్తారో, అలాగే దేవునికి ఇష్టం లేని పనులు చేసేవారంటే దేవుడు కూడా వారితో ఏం చేయాలి? ఇప్పుడు మాట్లాడడం మానేయాలి, స్నేహం చేయడం మానేయాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళటం మానేయాలి, వాళ్ళని పూర్తిగా ఏం చేయాలి? దేవుడు విడిచిపెట్టేయాలి కదా. ఇప్పుడు దేవుడు నాతో ఉన్నారు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సౌలును దేవుడు విడిచిపెట్టేశారేమో కానండి, నన్ను ఇంకా దేవుడు విడిచిపెట్టలే. కారణం ఏంటంటే నేను దేవునికి ఇష్టం లేని పనులు నేను చేయట్లే, అన్నీ దేవుడికి ఇష్టమైన పనులే నేను చేస్తున్నాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎనీబడి? ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరా? ప్రియ సహోదరులు సహోదరులు, సరే ఇంకో విషయం చెప్తాను నేను. అక్కడ దేవుని ఆత్మ
సౌలును విడిచిపెట్టి పోయిన తరువాత ఇంకో కార్యం జరిగింది. ఏం జరిగింది? దురాత్మ ఒకటి ఆయన దగ్గరికి వచ్చిందటండి. దేవుని ఆత్మ విడిచిపెట్టేసిన తర్వాత ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పండి, దేవుని ఆత్మ ఒకవేళ మిమ్మల్ని విడిచిపెట్టేసి ఉంటే ఈరోజు మీ దగ్గర ఉన్న ఆత్మ ఏ ఆత్మ ఉంది? ఈరోజు మీ దగ్గర ఉన్న ఆత్మ ఏ ఆత్మ అయి ఉంటుంది? గట్టిగా చెప్పాలి. దురాత్మ ఉన్న చోట ఆశీర్వాదాలు ఉంటాయా? దురాత్మ ఉన్న చోట దీవెనలు ఉంటాయా? దురాత్మ ఉన్న చోట దేవుని కార్యాలు జరుగుతాయా? చెప్పాలి. వెరీ సింపుల్. ఏంటంటే దేవుని కార్యాలు మీ ఇంట్లో కానీ, మీ జీవితంలో కానీ, మీ బ్రతుకులో కానీ జరగట్లేదు అంటే ఇదే కారణం. వెరీ సింపుల్ లాజిక్. దీనికోసం తలలో బద్దలు కొట్టుకుని ప్రభువా 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 అని నువ్వు అన్నా కానీ, నువ్వు ప్రభువా నాకు ఈ కార్యం జరగాలని అడగటానికి ముందు నీకు ఇష్టం లేని పనులు నా దగ్గర ఏమైనా ఉన్నాయేమో అని చూసుకుని, ప్రభువా నీకు ఇష్టం లేని పని నేను చేశాను, నేను వదిలేస్తున్నాను ఇప్పుడే దాన్ని, నన్ను క్షమించు అని చెప్పి ఏం చేయాలి? మనం దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రియులారా, ఈ దురాత్మ ఎప్పుడైతే వచ్చిందో, దేవుని ఆత్మతో నింపబడిన సౌలు, దేవుని ఆత్మ చేత ఎన్నో విజయాలు పొందుకున్నటువంటి సౌలు దేవునికి ఇష్టం లేని పనులు చేయడం వల్ల దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడంటే దేవుడు ఆయన్ని విడిచిపెట్టేశారు. ఇంకొక ఆయన ఉన్నాడట, చూడండి, ఆయనను గూర్చి అక్కడ వ్రాయబడింది, మనం చదువుకుందాము. ఇక్కడ దేవుని యొక్క సేవకులు, ఆ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారు 18వ వచనంలో, చిత్తగించుము, బెత్లెహేము హేమీయుడైన యెషయా యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలవాడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయి ఉండెను, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే యెహోవా ఈయనకేమో తోడుగా ఉన్నారంట, ఇదే యెహోవా సౌలునేమో విడిచిపెట్టారట. వింటున్నారా అండి? ఇదే యెహోవా సౌలును విడిచిపెట్టారు, అదే యెహోవా దావీదుకు తోడుగా ఉన్నారు. ఎందుకు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నారు? దావీదు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, సితారా వాయిస్తూ మరీ ఆరాధిస్తున్నాడు. మనలో చాలామందికి ఇప్పుడు కూడా ఇంకా పాటలు పాడడం రాదు. మనలో చాలామందికి చప్పట్లు కొట్టడమే రాదు. అందరూ ఒకలా చప్పట్లు కొడుతుంటే వీళ్ళు ఇంకోలా కొడుతూ ఉంటారు సెపరేట్గా. పాట కలవదు. పోనీ పాట కలవట్లేదు, అందరిలాగా నేను చప్పట్లు కొట్టలేకపోతున్నానని ఆపేస్తామా? ఆపం. ఎవరు ఎలా కొట్టుకుంటే కొట్టుకోనివ్వండి, నాకు ఇలాగే వచ్చు, నేను ఇలాగే కొడతానంటాను తప్ప, పోనీ వాళ్ళకలాగా నేను కూడా కలిసి చప్పట్లు వాళ్ళకలాగా కొడదామని అనుకుంటామా? అనుకోం. పాట పాడడం రాదు, పాట సరిగా పాడరు. ఏదో పాడేయడం వేరు, హృదయపూర్వకంగా మహిమ కలిగేటట్లుగా పాడడం వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన సితారా వాయిస్తూ, సితారా ఎప్పుడు వాయిస్తాడు? దావీదుకున్న అలవాటు ఏంటి? సినిమా పాటలు పాడేటప్పుడు సితారా వాయిస్తారా? చెప్పాలి. సినిమా పాటలు పాడేటప్పుడు సితారా వాయిస్తారా? సితారా ఎప్పుడు వాయిస్తాడు? ఆయన దేవుని పాటలు పాడినప్పుడల్లా సితారా వాయిస్తాడు. ఐ థింక్, నాకు తెలుసున్నంత మట్టుకి దేవుని పాటలు పాడుతూ సౌలు దగ్గర ఇతను ఏం చేస్తున్నాడు? సితారా వాయిస్తూ ఉన్నాడు. సితారా వాయిస్తూ పాటలు పాడేటప్పుడు కట్టండి, చూడండి అక్కడ 23వ వచనంలో, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేద తీరి బాగాయెను. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది.
సితారా వాయించినప్పుడు, అంటే పాటలు పాడి ఇతడు సితారా వాయిస్తున్నప్పుడెల్లా దురాత్మ వెంటనే పారిపోయేదట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? దావీదుతో ఎవరు తోడుగా ఉన్నారు? దేవుని ఆత్మ దావీదుకు తోడుగా ఉంది. దావీదు వెంట దేవుని ఆత్మ ఉంది కాబట్టే దేవుని ఆత్మ రావడం, దయ్యం, సౌలును పట్టుకున్న దయ్యం, ఆ దురాత్మలు పారిపోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ పాటలు పాడి ఆరాధించటంలో ఇంత శక్తి ఉంది కదా, మనమేంటి వాక్యం టైంకి వెళ్తున్నాం మందిరానికి? నేను అంటాను, ఆరాధన ద్వారా శక్తిని పొందుకుంటాం. అందుకే కొంతమంది అంటారు శక్తివంతమైన ఆరాధన. ఆరాధనకి వాళ్ళు పెట్టుకున్న పేరేంటి? శక్తివంతమైన ఆరాధన. మనం సంఘముతో కలిసి, అందరము కలిపి, సహోదరులు సహోదరులు అందరూ కలిసి దేవుణ్ణి హృదయపూర్వకంగా పాటలు పాడుతూ ఉంటేనటండి దేవుని శక్తితో నింపబడతామంట. ఆరాధన చేసినప్పుడు స్వస్థత కలుగుతుందంట, ఆరాధన చేసినప్పుడు విడుదల కలుగుతుందంట, ఆరాధన చేసినప్పుడు దయ్యాలు పారిపోతాయట, ఆరాధన చేసినప్పుడు నింపబడతారట, ఆరాధన చేసినప్పుడు నీకున్న శాపము తొలగిపోతుందంట, ఆరాధన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేసినప్పుడు? అయ్యో పాస్టర్ గారు, వాక్యం టైంకి వెళ్తే ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నామండి మేము. ఏ టైంకి వెళ్తే చాలు? మనలో చాలామంది యవ్వనస్తులు నేను చూస్తున్నాను, ఆరాధన టైంకి రావట్లే. పాటలన్నీ అయిపోయిన తర్వాత వాక్యం చెప్పే టైంకి వస్తున్నారు. ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఆరాధన టైంకి వచ్చిన ఉలుకు లేదు పలుకు లేదు. ఏముండడం లేదు? ఉలుకు పలుకు ఉండడం లేదంటే ఏం చేయట్లేదు వాళ్ళు? దే ఆర్ నాట్ సింగింగ్. వాళ్ళు పాడడంలా, చప్పట్లు కొట్టడంలా, దేవునికి స్తుతులు చెల్లించడంలా. దేవుడు నా జీవితంలో కార్యం జరగాలంటే నేను పాడాలి, నేను ఆరాధన చేయాలి, నేను చప్పట్లు కొట్టాలి, నేను దేవుణ్ణి గణపరచాలి. అసలు ఆ ఆరాధనలోనే శక్తి అంతా దాగి ఉంది. గొర్రెల్ని కాసుకునేటటువంటి దావీదు రాజు అవ్వడానికి కారణం ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు రాజు అవ్వడానికి కారణం అతడు వాయిద్యాలు వాయించటం. అతడు రాజు అవ్వడానికి కారణం దేవునికి నచ్చినట్టుగా జీవించడం. ఇవాళ నువ్వు దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ దేవుని ఆత్మను దూరం చేసుకుని, దేవునితో సహవాసాన్ని దూరం చేసుకుని నువ్వు ఏ విధంగా దీవించబడతావు? నువ్వు ఏ విధంగా ఆశీర్వదించబడతావు? మీరు చేసే పనులేమో దేవుడికి ఇష్టం లేని పనులు చేసి, దేవుడా నాకు తోడుగా ఉండంటే ఎలా ఉంటారండి? ఆలోచించండి. దేవుని ఆత్మ సౌలును విడిచిపోయింది. కారణం సౌలు దేవునికి ఇష్టం లేని పనులు చేయడమే. మనమే మనకు ఇష్టం లేని పనులు చేసే వాళ్ళతో మాట్లాడం, వాళ్ళతో స్నేహం చెయ్యం, వాళ్ళ ఇంటికి వెళ్ళం, వాళ్ళు వండినా తినం. మరి అలాంటప్పుడు దేవునికి ఇష్టం లేని పనులు ఎన్నో చేస్తున్న నీతో దేవుడు ఎలా సహవాసం చేస్తారు? నీతో ఆయన ఎలా కలిసి ఉంటారు? నీ పట్ల దేవుడు కార్యాలు ఎలా జరిగిస్తారు? ఆలోచించండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, ఈరోజు పాటలు పాడి ఆరాధన చేసే సమయం దాటిపోయింది అంటే ఈరోజు మనం ఆశీర్వాదం పోగొట్టుకున్నట్టే లెక్క. దేవుని శక్తిని పోగొట్టుకున్నట్టే, దేవుని యొక్క దీవెనలు మనం పోగొట్టుకున్నట్టే. మనం ఎప్పుడో తెల్లవారుజామున 10 గంటలకి లేచి బయలుదేరుతున్నాం. మనం ఎక్కడికి వెళ్ళటానికి? మందిరానికి వెళ్ళడానికి. ఈ ఆదివారం రోజున 1 గంట ముందు లేవకూడదా? తలుపులు తీయకుండానే వెళ్ళి కూర్చునేవాడట దావీదు. ఎవరికి నచ్చిన పని అది? చెప్పాలి. మీరు ఎప్పుడైనా చర్చి తలుపులు తీయకముందు ఎప్పుడైనా వచ్చారా గుడికి? ఒక్కసారైనా మీ జీవితంలో ఆలోచించండి. దావీదు నచ్చడానికి, మనం నచ్చకపోవడానికి 100 కాదు 1000 కారణాలు ఉన్నాయి. నువ్వు నచ్చేవడానికి ఒక కారణం చెప్పు. నేను దేవునికి నచ్చానండి అనడానికి నీ దగ్గర కారణం ఏదైనా ఉందా?
దావీదు దేవుడికి నచ్చాడని చెప్పడానికి బోల్డ్ అని కారణాలు ఉన్నాయి. గొల్యాతుతో శబదం చేసి, గొల్యాతు వచ్చి ఇశ్రాయేలీల మీద తొడగొట్టి, మీలో ఎవడైనా ఉంటే నన్ను ఒక్కడిని జయించండి చాలు, మేము అందరం ఓడిపోయినట్టే అని తొడగొడుతుంటుంటుంటే ఒక్క సైనికుడు, ఒక్క సైన్యాధిపతి, ఒక్క రాజుగారు కూడా ముందుకు రాలేదు, సౌలు కూడా ముందుకు రాలేదు. అలాంటి టైంలో చిన్నవాడైనటువంటి దావీదు వచ్చి తొడగొట్టి మీసం తిప్పుతున్నాడు. జీవము గల దేవుని జనాంగాన్ని అనడానికి వీడెంత, ఆఫ్టర్ ఆల్ అప్పుడు కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? నా ముందు వీడెంత అనలా, దేవుని ముందు వీడు ఎంత. చూడండి, ప్రతి సమయంలో కూడా అతడు దేవుణ్ణి గణపరిచేటటువంటి విధానం ఎంత గొప్పగా ఉందో కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతను పాటలు పాడి, ఇతను సితారా వాయిస్తేనట్టండి ఆ దయ్యం పారిపోయి, దురాత్మలు పారిపోయి ఇతడు కుదురు పడ్డమే కాకుండా బాగా సేద తీరేవాడట. అమ్మయ్య, హాయిగా ఉండేది. ఆ దురాత్మ ఉన్నంతసేపు, దురాత్మ మీద పడినంతసేపు సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, ఆరోగ్యం లేదు, మనసు స్థిమితం లేదు. ఇవాళ మనకి సంతోషం ఉందా? మనసు స్థిమితంగా ఉందా? బుర్ర పని చేస్తుందా? ఏ పని చేసినా ఆనందం లేదు, అన్ని బాధలు, అన్ని కష్టాలు. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ నిన్ను విడిచిపెట్టి పోవడమే. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి ఇష్టం లేని వ్యక్తిగా నువ్వు జీవించటమే. దావీదు ఎక్కడుంటే అక్కడ దేవుని ఆత్మ తోడుగా ఉండడం వల్ల, దావీదుతో పాటుగా దావీదు పాడిన పాటల వల్ల, దావీదు వాయించిన వాయిద్యం వల్ల ఎవరికి స్వస్థతట? సౌలుకు విడుదలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పాడగా సౌలుకు విడుదల, దావీదు పాడగా సౌలుకు విడుదల, నెమ్మది దొరికెను, నెమ్మది దొరికెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదన్. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదం. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. గొర్రెల కాపరి రాజుగా మారెను, గొర్రెల కాపరి రాజుగా మారెను. ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను, ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం, స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఈరోజు ఆ పాటలు అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత దేవుని మందిరానికి వచ్చామంటే ఏం పోగొట్టుకున్నాం? ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్నట్టే.
ఈ శక్తివంతమైన ఆరాధన చేసినప్పుడట స్వస్థతలు జరుగుతాయట. మీకు తెలుసా? అపవాది పారిపోతుంది అంటే ఏం జరుగుతుంది? అపవాది మన దగ్గర ఉన్నంతసేపు మనల్ని ఏదో ఒక విషయంలో విలవిలలాడిస్తూ ఉంటుంది, బాధ పెడతా ఉంటుంది. ఈ పాటలు పాడి స్తుతించేటప్పుడు ఎప్పుడైతే సాతాను పారిపోయిందో నీ సమస్యలన్నీ పారిపోయినట్టే, నీ బాధలన్నీ తీరిపోయినట్టే, నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. ఎందుకంటే మనల్ని బాధించేవాడు దేవుడు కాదు, మనల్ని బాధించేది అపవాది. మనల్ని శ్రమలు పాలు చేసేది అపవాది, మనలను బలహీనపరిచేది అపవాది. అలాంటి అపవాది మనల్ని విడిచిపెట్టి పోవాలి అంటే మనము శక్తివంతమైన హృదయపూర్వకమైన ఆరాధన దేవునికి మనము చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు పాడుతున్నాడు, మరి సౌలు పాడ్డా? సౌలు పాటలు పాడడం మానేసినట్టున్నాడు మరి. ఏమండి, ఈయన పాటలు పాడితే దేవుడు రాడంటారా? ఈయన ప్రార్థన చేస్తే రాడంటారా? ఈయన ఆరాధన చేస్తే రాడంటారా దేవుడు? మాట్లాడరే. ఎవరో పాటలు పాడితే ఇతనికి నెమ్మది కలగడం చూసుకుంటాడు, కానీ ఈయన పాటలు పాడాలనుకోవట్లేదు, ఈయన ప్రార్థన చేయాలనుకోవట్లేదు, ఈయన దేవుడిని ఆరాధించాలనుకోవట్లే. దేవుడు సౌలును విడిచిపెట్టి పోయినా కూడా ఆ దేవుని ఆత్మను తిరిగి సంపాదించుకునే పని ఎవరు చేయలేదు? సౌలు చేయలేదు. మరి నువ్వేం చేస్తావు? మనం కూడా దావీదు లాంటి ఒకరిని చూసుకుందాం. బాబు, జీతం ఇస్తాను నీకు ప్రతి నెలని, నెలకు 10,000 ఇస్తాను, రోజు 1 గంట మా ఇంటికి వచ్చి దావీదులాగా పాటలు పాడేసి వెళ్ళిపో. మేము మాత్రం పాడం. ఏమండి, మేము మాత్రం నేర్చుకోం, మాకు పాటలు అక్కర్లే, నువ్వు పాడితే చేయాలి. జీతం ఇద్దామా? మీలో ఎవరైనా జీతం ఇస్తానంటే మీ ఇంటికి వచ్చి కూడా నేను పాటలు పాడతాను. జీతం చెప్పాలి. ఎంత ఇస్తారు? ఒక 20,000 ఇస్తారా? పోనీ 30 ఇస్తారా? అంత డబ్బులే ఉంటే ఈ బాధలు ఎందుకండి మాకు, ఆ పాటలు ఏదో మేమే పాడుకుంటాంలేండి అని అంటారా? ఆ ప్రార్థన ఏదో మేమే చేసుకుంటామంటారా? మాట్లాడరే. మీకులాంటి వాళ్ళు ఉన్నంతకాలం పాస్టర్ గారులు డిమాండ్ చేస్తూనే ఉంటారు, ప్రార్థన పెట్టామా 10,000 కానుక ఇవ్వాలి, అడిగేవాళ్ళు ఉన్నారా లేరా? మాట్లాడరే. 10,000 కానుక, ఫోటో తీయించుకుంటే 10,000 కానుక, పేరేయితే 10,000 కానుక. డబ్బులు ఉన్నవాళ్ళు పాడడానికి బద్దకస్తులు ఇచ్చేస్తారులేండి. ఏమండి, ఇప్పుడు పాడడం మానేసి దావీదు తండ్రికి కబురు పెట్టాడట. ఎవరు? సౌలు గారు. ఏమనంటే అక్కడ చక్కగా ఇక్కడ వ్రాయబడింది. దావీదు గురించి సౌలు అంటున్నాడంట 22వ వచనంలో, అంతటా సౌలు దావీదు నా అనుగ్రహం పొందిన కనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెషయికి వర్తమానము పంపెను. కనిపించిందా? కనిపించలేదు ఇంకా బైబిల్లో మీకు? ఎన్నో వచనం? 22వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. ఆయుధాలు మోస్తాడు, నా మీదకి దురాత్మ వచ్చినప్పుడల్లా పాటలు పాడతాడు, సితారా వాయిస్తాడు. బాగుంది కదా, మనం పాడక్కల్లా, మనం ప్రార్థన చేయక్కల్లా. ఏమండి, ప్రార్థన గోపురానికి 10,000 పంపిస్తే చాలు, మన గురించి రోజు వాళ్ళే చేస్తారు ప్రార్థన. ఇంట్లో పని మనిషిని పెట్టుకున్నట్టే. ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటే మనం ఏం చేయక్కర్లేదు, మనం పని చేయక్కర్లేదు. మనం పని మనిషిని పెట్టుకుని జీతం ఇచ్చి మనం పని చేసుకుంటే ఇంకెందుకు మనకి పని మనిషి? మాట్లాడరే. నా ప్రియమైన వారులారా, దేవుని పిల్లలారా, ఎంతసేపు వాళ్ళను ప్రార్థన చేయమని వీళ్ళని ప్రార్థన చేయమని అడుగుతున్నాను తప్ప నువ్వు ప్రార్థన చేయవా? దావీదు పాటలు పాడి ప్రార్థన చేస్తుంటే, లేకపోతే సితారా వాయిస్తుంటే దురాత్మ పారిపోతుంది కాబట్టి వెంటనే వాళ్ళ డాడీకి కబురు పెట్టాడు, ఏమని? నా దగ్గర ఉంచేసుకుంటాను మీ అబ్బాయిని, నీకేమీ అభ్యంతరం ఏమీ లేదు కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఇంటికి ప్రార్థన చేయడానికి మేము వెళ్ళేటప్పుడు మాకు ఎదురయ్యే అనుభవాలు ఏంటో చెప్పనా? వాళ్ళ ఇంట్లో దురాత్మ వచ్చింది, దయ్యం పట్టుకుంది ఎవరికన్నా అన్నప్పుడు ఆ ఇంటికి ప్రార్థన చేయడానికి రమ్మని వాళ్ళు కబురు చేసినప్పుడు నేను వెళ్ళి
వాళ్ళ ఇంటి ముందు నా బైక్ స్టాండ్ వేసి ఆ ఇంట్లో అడుగు పెట్టగానే దురాత్మ పారిపోతూ ఉంటుంది. ఉండదు, ప్రార్థన కూడా చేయకముందే పారిపోతూ ఉంటుంది. ఒక ఇంట్లో నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది. వెళ్ళాను, ప్రార్థన చేశాను. ప్రార్థన చేయకుండానే పోయింది, అయినా ప్రార్థన చేసి వచ్చేసాను. ఇంటికి వచ్చిన 1 గంటకి 2 గంటలకి మళ్ళీ వచ్చేసిందంటే మళ్ళీ రండి అని ఫోన్ చేశారు నాకు. మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళగానే అదేం చేస్తుందంటే నేను వెళ్ళగానే పారిపోతుంది, ప్రార్థన కూడా చేయకుండానే పారిపోతుంది. ఎందుకని? నాకు కూడా ఎవరున్నారు చెప్పండి? నాకు కూడా ఎవరున్నారు? నా గొప్ప ఏం కాదు, నేను ఆ దేవుడికి ఇష్టమైన వాడిగా ఉంటున్నాను కాబట్టి, ఆ దేవుడు నాతో ఉంటున్నాడు కాబట్టి, నేను ఎక్కడికి వెళ్తే ఆయన నాతో పాటుగా వస్తున్నారు కాబట్టి, నేను ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి నాతో వచ్చిన ఆ దేవుణ్ణి చూసి పారిపోతుంది, నన్ను చూసి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాత్రి ఆ రెండవసారి మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ దయ్యం పారిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చేసాను. మరలా 3వసారి ఫోన్ చేశారు, మళ్ళీ ఇంకొక గంటకి ఫోన్ చేస్తే మళ్ళీ వెళ్ళాను. అప్పుడు 1 గంట అయిపోయింది టైము. ఎంత అయింది టైము? 1 గంట అయింది. వాళ్ళు అంటారు కదా, పాస్టర్ గారు మీకు కుర్చీ వేస్తాం, ఇక్కడే కూర్చోండి, మేమందరం మాకు భయం వేసేస్తుంది, మేము ఆ గదిలో పోయి పడుకుంటాం, పొద్దుట వెళ్తారు కానీ మీరు, మేము పొద్దుటే మళ్ళీ పనిపాట్లకు పోవాలి, వ్యాపారాలకు పోవాలి, నిద్ర లేకపోతే మాకు మళ్ళీ కుదరదు, నేను అక్కడ కూర్చేసి కూర్చోవాలంట, వాళ్ళు ఏమో గదిలోకి వెళ్ళి పడుకుంటారంట. చాలా బాగుందండి మీరు చెప్పింది. మీరు మనసు విప్పి మనస్ఫూర్తిగా మీరు ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్ది. నేను వచ్చినప్పుడు పారిపోతుందని నన్ను ఉండిపోమంటున్నారు. ఇప్పుడు సౌలు గారి పరిస్థితి ఎలా ఉంది? దావీదు ఉంటే నాకు హాయిగా ఉంది. కొంతమంది అంటారు కదా, మా అమ్మగారు ప్రార్థన చేస్తారండి, మరి మీరేం చేస్తారండి? భోజనం చేస్తామండి. కొంతమంది మగవాళ్ళు అంటారు, మా ఆవిడ బాగా ప్రార్థన చేస్తుందండి. మరి అయ్యగారులు ఏం చేస్తారో మరి? ఆవిడ ప్రార్థన చేస్తుందంట, ఈయన చేయడంట. వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుందంటే వీళ్ళ ప్రార్థన చేయరంట. మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? మా అమ్మ ప్రార్థన చేసి పంపిస్తే ఏ కార్యమైనా జరిగిపోద్ది. మరి మీరేం చేస్తారు? వండి పెడితే బాగా తిని పెడతారేమో కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం ఎదగాలి. మనం ప్రార్థన చేసుకుని వెళ్ళినా కూడా దేవుడు కార్యం చేయాలి. మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటుగా దేవుడు రావాలి అంటే దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించాలి. దేవునికి ఇష్టం లేని పనులు మనం మానేయాలి. దేవుని ఆత్మ మనతో ఉండేటట్లుగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం, స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా చెప్దాం, దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఈ మధ్యన ఏం నేర్చుకున్నారంటే, ముదునూరుపాడు జానయ్య గారి దగ్గరికి వెళ్ళామండి, లేకపోతే గుణదల కొండకి వెళ్ళామండి, గౌరీపట్నం కొండకి వెళ్ళామండి, లేకపోతే పాల్ దినకరన్ గారు ప్రార్థనా గోపురానికి ఉత్తరం రాసామండి, ఫోన్ చేసామండి, లేకపోతే కల్వర్ టెంపుల్ వాళ్ళకి అక్కడ ప్రార్థనా యోధులు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసామండి. మరి నీకెప్పుడు చెయ్యాలి ఫోను? అక్కడున్నాడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు. నిన్నెందుకు విడిచిపెట్టేశాడని ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు దేవుని ఆత్మ నిన్ను విడిచిపెట్టిపోయిందని ఏనాడన్నా ఆలోచించావా? సౌలు ఆలోచించడం లేదు. దావీదు ఒకడున్నాడు, సితారా వాయించేవాడు. దావీదు ఒకడున్నాడు, పాటలు పాడేవాడు. దావీదు ఒకడున్నాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు. దేవుని ఆత్మ నన్ను విడిచిపెట్టిపోయింది కాబట్టి దావీదు నాతో ఉంటే చాలనుకున్నాడు, కానీ దేవుడు నాతో ఉండాలి అని సౌలు అనుకోలేదు. ఈరోజు చాలామంది సౌలులాగే ఉన్నారు. చాలామంది సౌలులాగే ఉన్నారు. సౌలు దావీదు నుంచుకోవాలి తన దగ్గర అనుకుంటున్నాడే తప్ప దేవుడు నాతో ఉండాలని అనుకోవడం లేదు. దేవుడు ఆయనతో ఉండాలంటే సౌలు ఏం చేయాలి చెప్పండి? దేవునికి అయిష్టమైన పనులు, ఇష్టం లేని పనులు మానేసి అన్ని దేవుడికి ఇష్టమైనవి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం, స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. సౌలుతో దేవుడు ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అమ్మా? సౌలుతో దేవుడు ఉండాలంటే ఏం చేయాలి? దేవుడికి ఇష్టమైన పనులు ఒకటి చేస్తే సరిపోదు. ముందు దేవుడికి ఇష్టం లేని పనులు మానేయాలి. ఆ తర్వాత దేవునికి ఇష్టమైన పనులన్నీ చేయాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా నేను ప్రశ్న. ఈరోజు దేవుడు మీతో ఉండాలంటే మీరేం చేయాలి? మొదటిగా గట్టిగా చెప్పండి. దేవుని ఆత్మ మీతో ఉండాలంటే ఏం చేయాలి? మొదటిగా
దేవునికి ఇష్టం లేని పనులు మానేయాలి. రెండవదిగా ఏం చేయాలి? దేవునికి ఇష్టమైనవి చేయటం మొదలు పెట్టాలి. ఈ రెండు మీరు చేసిన రోజున మీరు ఏ ప్రార్థనా గోపురానికి ఫోన్ చేయక్కర్లేదు, ఏ దావీదుతో మీకు పని లేదు. ఎందుకంటే దేవుడే నీతో ఉంటారు, దేవుని ఆత్మ నీతో ఉంటుంది. కాబట్టి నువ్వెవ్వరికి ఫోన్ చేయక్కర్లా, డైరెక్ట్గా ఆయనకి ఫోన్ చేస్తే చాలు, దేవుని కార్యము నీ జీవితంలో జరిగి తీరుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సిద్ధం. దేవుని స్తోత్రం చేయలేందాం, హృదయపూర్వకంగా స్తోత్రం చేయలేందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా బాగా ఆలోచించాలి. ఒకప్పుడు సౌలుతో ఉన్న దేవుడు సౌలును విడిచిపెట్టేయడానికి కారణం మనం అర్థం చేసుకోవాలి. దేవునికి ఇష్టం లేని పనులు సౌలు చేస్తున్నాడు కాబట్టి సౌలును దేవుడు విడిచిపెట్టేశారు. నేను కూడా దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తే నన్ను కూడా దేవుడు విడిచిపెట్టేస్తారు. దావీదు దేవునికి ఇష్టమైన పనులన్నీ చేస్తున్నాడు కాబట్టి దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి నేను కూడా ప్రతి పనిలో కూడా దేవునికి ఇష్టమైన వాటిని నేను చెయ్యాలి. అప్పుడు దేవుడు ఆత్మ నాతో కూడా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దావీదు పాడితేనేనా? మీరు పాటలు పాడితే సాతాను పారిపోడా? మీరు ప్రార్థన చేస్తే సాతాను పారిపోడా? మీరు ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరగవా? చెప్పాలి, జరుగుతాయి. ఎప్పుడు? దేవునికి ఇష్టం లేని పనులు మీరు విడిచిపెట్టేసినప్పుడు, దేవునికి ఇష్టమైన వాటిని అన్నిటినీ మీరు చేసినప్పుడు. నిజమే, మనం ఎవరితో మాట్లాడడం మానేసామో, మనకిష్టం లేని వారిగా వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడడం మానేసాం కాబట్టి, లేకపోతే వాళ్ళు మనతో మాట్లాడడం మానేశారు కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తే మళ్ళీ తిరిగి వాళ్ళు మనతో మాట్లాడతారు? వాళ్ళు ఏం చేస్తే మరలా మనం వాళ్ళతో తిరిగి మాట్లాడతాం? మనం ఎవరితో మాట్లాడడం మానేసాం? ఎందుకంటే వాళ్ళు మనకి ఇష్టం లేనట్టుగా జీవిస్తున్నారు కాబట్టి, మనకి ఇష్టం లేని పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకున్నాం, మాట్లాడడం మానేసాం, వాళ్ళకి ఇంటికి వెళ్ళటం మానేసాం. ఇప్పుడు మరలా వాళ్ళు మనతో మాట్లాడాలన్నా, మనం వాళ్ళతో మాట్లాడాలన్నా, ఫ్రెండ్షిప్ మరలా కంటిన్యూ చేయాలన్నా, మరలా వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాలన్నా వాళ్ళు ఏం చేస్తే వెళ్తాం? వాళ్ళు వచ్చి మనకి ఏం చెప్పాలి? సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. నీకు ఇష్టం లేని పనులు చేశాను, నన్ను క్షమించు. నీకు ఇష్టం లేని మాటలు మాట్లాడాను, నన్ను క్షమించు. ఇంకెప్పుడు అలా ఉన్నావు, ఇదిగో లెంపలు వేసుకుంటున్నాను, సారీ చెప్తున్నాను, దయచేసి నువ్వు నాతో మాట్లాడడం మానద్దు, తిరిగి నాతో మాట్లాడు. ఈసారికి ఇంకొకసారి ఇలాంటి తప్పేదైనా నేను చేస్తే ఇంకా జీవితంలో నా మకువంక కూడా నువ్వు చూడొద్దు అని వాళ్ళు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేస్తే తిరిగి మాట్లాడతామా మాట్లాడమా? చెప్పాలి, తిరిగి మాట్లాడతామా మాట్లాడమా? వాళ్ళతో మరలా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తామా చేయమా? చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన దేవుడు మీతో తిరిగి మరలా సహవాసం చేయాలంటే ఇప్పుడు మనమేం చేయాలి? గట్టిగా చెప్పండి. ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా, క్షమాపణ అడగాలి. ఎవరిని? దేవుణ్ణి. సౌలు ఆ పని చేయలేదు, సౌలు ఆ పని చేయలేదు, కానీ మనం ఆ పని చేయాలి. సౌలు ఆ పని చేయలేదు కాబట్టి తిరిగి మరలా దేవుడు ఇంకా అతనికి తోడుగా రాలేదు. ఒక యుద్ధం విషయంలో కూడా అప్పుడు కూడా ఏం చేశాడట? దేవునితో మాట్లాడడం కోసం చనిపోయిన సమూయేలు ఆత్మను రప్పించడం కోసం ఎక్కడికి వెళ్ళాడని ఉంది బైబిల్లో? సోదె చెప్పే వాళ్ళ దగ్గరికి, మంత్రగత్తె దగ్గరికి వెళ్ళాడట. ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్ళి నేను కోరుకున్న ఆత్మను పైకి రప్పించు అన్నాడు. అప్పటికే సమూయేలు చనిపోయాడు. సమూయేలు ఆత్మ కావాలని కోరుకున్నాడు. ఆ యొక్క మంత్రగత్తె సమూయేలు ఆత్మను పైకి రప్పించింది. తీరా ఆత్మ వచ్చిన తర్వాత కానీ ఈ సౌలు ఎవరి ఆత్మను పైకి రావాలని కోరుకున్నాడో ఆ మంత్రగత్తెకి తెలీదు. మంత్రగత్తె చేసిన పని ఏంటంటే ఈ సౌలు ఏం కోరుకున్నాడో ఆ వ్యక్తిని రప్పించడమే తెలుసు. అలాగే రప్పించింది. ఆ ఆత్మను రప్పించగానే ఆ సమూయేలు ఆత్మను చూసి వెంటనే మంత్రగత్తె అన్నదంట, నువ్వెవరో చెప్పు అని. అప్పుడు చూస్తే మారు వేషంలో వెళ్ళాడు. ఎక్కడికి? ఆ మంత్రగత్తె దగ్గరికి. సౌలు ఏ వేషంలో వెళ్ళాడట? మాట్లాడరే, మారు వేషంలో వెళ్ళాడు. అప్పుడు నువ్వు సౌలు కదా అని అంటే, ఎందుకంటే నేను సౌలుని. అల్లిపోయిందంట మంత్రగత్తె. అప్పుడు సమూయేలు ఆత్మ వచ్చి ఏం చెప్పిందో తెలుసా?
ఎందుకయ్యా ఇంకా నన్ను అడుగుతున్నావు? నువ్వు అడగాల్సిన వ్యక్తిని అడగటం మానేశావు. ఇదిగో నీ పగవాడు మరి అయినటువంటి దావీదుకు నీ రాజ్యాన్ని ఎప్పుడో ఇచ్చేశాడయ్యా. ఇంకా దేవుడిని వదిలిపెట్టేశాడు. అందుకు కారణం నువ్వు దేవుడికి ఇష్టం లేని పనులు చేయటమే. ఇంక నీకు అవకాశం లేదు. ఇంకా దేవుడు ఈ రాజ్యం మొత్తాన్ని దావీదుకి ఇచ్చేశాడని చెప్పేసి వెళ్ళిపోయాడు. సమూయేలు ఆత్మ వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే సౌలుకి ఈ మారు మనసు అనేది రాలేదు. తప్పు చేశాడు, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. మనం కూడా సౌలులాగా తప్పు చేసాం, సరిదిద్దుకునే ప్రయత్నం చేయటం మానేద్దామా? లేదా సరిదిద్దుకుని ఆ ప్రయత్నం చేసి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామా? ఏం చేద్దాం చెప్పాలి మీరే. అబ్బే నేను సౌలు టైప్ అండి, నేను ఎవడి మాట విన్నాను అందామా? పశ్చాత్తాపడుతున్నాడు దావీదు కూడా తన జీవితంలో. ఆయన కూడా దేవుడికి ఇష్టం లేని పని ఒకటి చేశాడు. అయితే అది ఇతను కూడా కప్పి పెడదామని చూశాడు. ప్రవక్త నాతాను ప్రవక్త అప్పుడు వచ్చి హెచ్చరించిన తర్వాత తాను తప్పు చేశానని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. లేదంటే దేవుడు దావీదును కూడా విడిచిపెట్టేసేవాడే. 51వ కీర్తన అంతా కూడా ఆ దావీదు పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన, తన తప్పులు ఒప్పుకున్న ప్రార్థన మనకు అక్కడ 51వ కీర్తనలో కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప భక్తి చేసినా కూడా దావీదు కూడా ఏం చేశాడు? తప్పు చేశాడు. నిజమే, తప్పు చేసినప్పుడు ఆయనకు అర్థమైంది. నాతాను ప్రవక్త హెచ్చరించిన తర్వాత అర్థమైంది. మరి వాక్యం ద్వారా ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నా ఇంకా నీకు అర్థం కాకపోతే నిన్నేం చేయగలం? దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నారు. దేవుడు అలనాడు సమూయేలు ద్వారా సౌలును, నాతాను ప్రవక్త ద్వారా దావీదును హెచ్చరించిన దేవుడు ఈరోజు ఆయన సేవకుణ్ణి, ఆయన పనిముట్నైన నా ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని ఆత్మను కోల్పోయాం, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాం. దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్నది దేవుని ఆత్మ కాకుండా దురాత్మను కలిగి జీవిస్తున్నాం. అందుకనే మన ఇంట్లో కష్టాలు, అందుకనే మన ఇంట్లో బాధలు, అందుకనే మన ఇంట్లో వ్యాధులు, అందుకనే మన ఇంట్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులను మనం కలిగి జీవిస్తూ ఉన్నాం. సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, నెమ్మది లేదు. ఏ విధమైనటువంటి ఆశీర్వాదం కూడా మన జీవితంలో లేదండి. ఇలాంటి సమయంలో తిరిగి మరలా మనం సంతోషం పొందుకోవాలన్నా, ఆనందం పొందుకోవాలన్నా, ఆరోగ్యం పొందుకోవాలన్నా, ఆశీర్వాదం పొందుకోవాలన్నా, దేవుని శక్తిని తిరిగి సంపాదించుకోవాలన్నా దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని ఏం చేయాలి? మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆరాధన 4 విధాలు. ఆరాధన 4 భాగాలు కలిగింది. ఆరాధన ఇందులో మొదటి గంట చాలా ప్రాముఖ్యమైంది. ఆరాధనలో మొదటి గంట చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఇది మనమందరం కలిసి మొదటి గంటలో దేవుణ్ణి హృదయపూర్వకంగా పాటలు పాడి, స్తుతులు చెల్లించి, చప్పట్లు కొడుతూ, వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి గణపరిచేటటువంటి ప్రాముఖ్యమైన సమయం. ఈ మొదటి గంటలోనే అద్భుతాలు జరుగుతాయి. ఈ మొదటి గంటలోనే మన బలహీనత తొలగిపోతుంది. ఈ మొదటి గంటలో, ఎందుకంటే దురాత్మ పారిపోయే గంట కూడా మొదటి గంటే. ఒకవేళ నిన్ను పట్టి పీడిస్తున్న ఏ దురాత్మ నిన్ను పట్టి పీడిస్తున్నా కానీ నువ్వు ఆరాధనలో ఏకీభవించి నీవు కూడా పాటలు పాడుతూ అందరితో కలిసి ఉత్సాహంగా, ఉజ్జీవంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దావీదు సితారా వాయించి పాటలు పాడుతుంటే సౌలును పట్టిన దురాత్మ ఎలా అయితే పారిపోయిందో, నిన్ను బలహీనపరిచి నిన్ను బాధిస్తున్నటువంటి దురాత్మ శక్తుల ప్రభావము నువ్వు పాటలు పాడి ఆరాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది నిన్ను విడిచి పారిపోవాల్సిందే. కానీ నువ్వేమో పాటలన్నీ అయిపోయాక వస్తావు మందిరానికి. ఎప్పుడు వస్తున్నావు మందిరానికి? దేవుని మందిరానికి నువ్వెప్పుడు వస్తున్నావు? ఆశీర్వాదం పోగొట్టుకున్న తర్వాత వస్తున్నావు. ఆశీర్వాదం పొందుకునే సమయాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. వాక్యం మంచి చెడ్డలను తెలియజేస్తుంది. వాక్యం నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదో తెలియజేస్తుంది. వాక్యం
నువ్వు మానసికంగా కృంగిపోతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇస్తుంది వాక్యం. కానీ ఆరాధన దేవుని శక్తితో నింపుతుంది. ఆరాధన ఆశీర్వాదం వస్తుంది. ఆరాధన ద్వారా స్వస్థతలు జరుగుతాయి. ఆరాధన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆరాధన ద్వారా జరగని కార్యం అంటూ కూడా ఏదీ లేదు. నా ప్రియమైన వారలారా, దేవుని పిల్లలారా, అంత గొప్ప ఆరాధన పోగొట్టుకొని కొంతమంది ఆ సెంటర్లో శిలా విగ్రహాల్లో కూర్చుంటారు ఆరాధన చేసే సమయంలో. మీరు ఎక్కడికైనా ఒక వ్యక్తి దగ్గరికి పనికి వెళ్ళి ఇక్కడ కూర్చున్నట్టే అక్కడే కూర్చోండి, జీతం ఇస్తాడా? మాట్లాడరే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఆ ఓనర్, ఆ యజమాని ఏ పని చెప్తే ఆ పని. ఎందుకంటే మనం కూలికి వెళ్ళాం, పనికి వెళ్ళాం, జీతం కావాలి కాబట్టి ఆయన చెప్పిన పని చేయాలి మనం. అలా కాకుండా అలా కూర్చుని ఉంటే కొంతమంది నేను గుడికి టైంకే వచ్చేసాను అనుకుంటారు. ఓ పాట ఉండదు, ఓ ప్రార్థన ఉండదు, ఒక ఆరాధన ఉండదు, ఒక మహిమ చెల్లించే విధానం ఏమీ ఉండదండి. అప్పుడు దేవుని శక్తితో నింపబడతామా? చెప్పాలి. దేవుని శక్తితో పాట పాడి ఆరాధించే వాళ్ళ మధ్యలో దేవుని ఆత్మ సంచారం చేస్తూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఆరాధన ఇంటికి వెళ్ళిన తర్వాత హృదయపూర్వకంగా ఆరాధన చేసిన వాళ్ళు కూడా దేవుని ఆత్మ ఉంటుంది. ఆరాధన చేస్తున్నప్పుడు మందిరంలోనే మనతో దేవుని ఆత్మ ఉంటుంది తప్ప, ఆరాధన చేయకుండా అలాగే నిలబడిపోయి ఉన్న వాళ్ళ జీవితంలో ఎలా వచ్చిన వాళ్ళు అలాగే తిరిగి వెళ్తారు, కానీ దేవుని ఆత్మ వాళ్ళ వెంట రాదు. ఆరాధన చేసే వాళ్ళకి ఆరాధన చెయ్యని వాళ్ళకి ఉన్న వ్యత్యాసం మీకు అర్థమవుతుందా? పనికి వెళ్ళాం, ఇద్దరం కలిసి పనికి వెళ్ళాం, ఒకరు పొలంలో దిగి పని చేస్తున్నారు, నేను గట్టు మీద నుంచున్నాను. సాయంత్రం అయిపోయింది, జీతం వాళ్ళకి ఇస్తారా నాకు ఇస్తారా? పని చేసిన వాళ్ళకి ఇస్తారా? గట్టు మీద ఇద్దరం కలిసి వెళ్ళాం, ఇద్దరం చేలోకి వెళ్ళాం. చేలో నేను నిలబడి చూస్తున్నాను, నాతో పాటుగా వచ్చిన వ్యక్తి ఆ చేలో పని చేస్తున్నాడు. సాయంత్రం అయింది, సాయంత్రం దాకా అతనితోటే చేలోనే నిలబడి ఉన్నాను. జీతం ఎవరికి ఇస్తారు? మీరైతే ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఇక్కడ ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, ఆరాధన చేయకుండా అలా నిలబడి చూసేవాళ్ళు ఉన్నారు. జీతం ఎవరికి ఇవ్వాలి? ఆశీర్వాదం ఎవరికి ఇవ్వాలి? ఏమండి, దేవుని యొక్క ఆత్మ ఎవరితో వెళ్ళాలి? చెప్పాలి, మీరే చెప్పండి అమ్మ గట్టిగా. ఎవరితో వెళ్ళాలి దేవుని ఆత్మ? ఈరోజు నువ్వు దేవుని ఆరాధన చేసావా? హృదయపూర్వకంగా దేవుని ఆరాధించావా? పాటలు పాడావా? స్తుతులు చెల్లించావా? శక్తివంతమైన ఆరాధన నువ్వు చేయగలిగావా? ఆలోచించుకో, దేవుని ఆత్మ ఈరోజు నీకు కూడా వస్తుందో రాదో ఆలోచించుకో. దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకున్నావో లేదో ఇప్పుడే వెంటనే తెలిసిపోతుంది, ఆలస్యం ఏమీ లేదు. దీనికి వారం రోజుల తర్వాత రిపోర్ట్లు వచ్చేటటువంటి ఇలాంటివి ఏమీ కూడా లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రిపోర్ట్ వెంటనే వచ్చేస్తుంది మనకి. ఏంటి చెప్పండి? ఏమండి, పాటలు పాడుతుంటే ఎంత బాగా ఆరాధన చేస్తున్నారు. చేప, నీటిలో ఉన్న చేపను బయటికి తీస్తే అది ఇలా 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 అస్తమాటలు నోరు తెరిచి ఇలా 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 గాలి పీల్చుకుంటూ ఉంటుంది. మొప్పల ద్వారా అది గాలి పీల్చుకుంటుంది. మనవాళ్ళు కూడా ఇలాగే, చేపలాగే. నోట్లోంచి సౌండ్ రాదు. చేప నోట్లోంచి సౌండ్ వస్తుందా? నోరు అస్తమాటలు తెరుతూ ఉంటుంది. ఇలా 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 అది చచ్చేదాకా ఇలా ఇలా అంటానే ఉంటుంది. కానీ ఒక్క మాట అన్నా బయటకు వస్తుందా? చిన్న సౌండ్ అన్నా బయటకు వస్తుందా అండి? ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు మందిరంలో? ఆరాధన అయ్యేదాకా, పాటలు పూర్తయ్యేదాకా ఇంచక్క ఇలా అంటూ ఉంటారండి. పాట మాత్రం బయటికి, సౌండ్ మాత్రం బయటికి రాదు. నువ్వు ఎంత విత్తుతావో అంత పంటను నువ్వు కోసుకుంటావు. నువ్వు విత్తిన దాన్నే కోసుకుంటావు. నువ్వు శక్తివంతమైన ఆరాధన చేస్తే దేవుని శక్తి చేత నింపబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆరాధన అయిపోయింది, ప్రార్థన ముగింపు ప్రార్థన చేసేసాం, ఇంటికి వెళ్ళిపోయాం. దేవుని ఆత్మ నీతో వస్తుందా? ఏమండి, ఈరోజు ఖచ్చితంగా నేను ఆశీర్వాద ప్రార్థన అయిపోయాక నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నాతో పాటుగా దేవుని ఆత్మ వస్తుంది అన్నవాళ్ళు ఎంతమంది చేసి చూపించండి. నాతో పాటుగా దేవుని ఆత్మ నాతో పాటుగా నా వెంట వస్తుంది అన్నవాళ్ళు ఎంతమంది? మీరెవరో ఆరాధన చేయలేదా? ఆరాధన ఎవరు చేయలేదా? మొక్కుబడిగా చేశారా? అంటే మీ ఎవరు కూడా దేవుని ఆత్మ రాదా? మరి దేవుని ఆత్మ రాకపోతే మనకు కూడా ఏ ఆత్మ వస్తున్నట్టు?
అది వస్తుంది అన్నవాళ్ళు ఎంతమంది? నేను రమ్మని పోయినా వస్తుందండి నాకు కూడా అన్నవాళ్ళు ఎంతమంది? ఇది రాదు అది రాదా? ఆలోచించండి. ఆరాధనలో ఈ మొట్టమొదటి గంట చాలా, చెప్పాలందరూ కూడా, చాలా విలువైంది. ప్రారంభ ప్రార్థన. నేను అంటాను, నువ్వు దేవుని శక్తిని పొందుకోవాలంటే ఆరాధన ప్రారంభించడానికి ముందరే నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. నీ బ్రతుకులో దేవుని కార్యాలు జరగాలి అంటే ప్రారంభ ప్రార్థనకి నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు కలిసి హృదయపూర్వకంగా సిద్ధపడాలి. ఈరోజు నేను దేవుని సన్నిధిలో మందిరంలో పాటలు పాడి చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా నేను దేవాది దేవుణ్ణి మహిమపరచాలని ఒక సిద్ధపాటుతో దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం, స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, రెండవదిగా ఆరాధనలో రెండవ గంట, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైంది. రెండవ గంట ఏంటంటే ప్రసంగ సమయం. రెండవ గంట ఏంటి? ప్రసంగ సమయం. మొదటి గంట మనము పాటలు పాడి స్తుతులు చెల్లించి దేవుణ్ణి ఆరాధించే సమయం. రెండవ గంట దేవుడు మనతో మాట్లాడే సమయం, వాక్యము ద్వారా. దేని ద్వారా? వాక్యం ద్వారా. ఏం చేస్తారు? దేవుడు మనతో మాట్లాడుతాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. వాక్యము ద్వారా ఇక్కడున్న వారందరితో కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమయం కూడా చాలా విలువైంది. ఈ సమయంలో మనం దిక్కులు చూడకూడదు, కబుర్లు ఆడకూడదు, సెల్ ఫోన్తో ఆడుకోకూడదు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మందిరంలోకి వస్తున్నామనేటప్పటికీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చర్చ్ బయటే, చర్చ్ ముందే సెల్ ఫోన్ ఏం చేయాలి? మనం ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయాలి. స్విచ్ ఆఫ్ చేయాలి. ప్రతి చోట సెల్ ఫోన్ ఆఫ్ చేయమని ఆ సెల్ ఫోన్ సిగ్నల్తో ఈ స్టిక్కర్స్ అన్నీ అంటించాం. అందరికీ చెప్తూనే ఉంటాం, కానీ ఇంకా ఫోన్లు వస్తూనే ఉంటున్నాయి. అంటే మనం చేసే పనులు ఏ పనులు చేస్తున్నాం? ఇష్టమైన పనులా, ఇష్టం లేని పనులా? చెప్పాలి. ఇష్టమైన పనులా, ఇష్టం లేని పనులా? ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నాను ఈ మాట నేను మందిరంలో. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. పుట్టిన దగ్గర నుంచి బతుకున్నంతకాలం చెప్పడమే ఈ మాట. అంటే మొదటి గంట చాలా ప్రాముఖ్యమైంది, రెండవ గంట కూడా, అది కూడా చాలా ప్రాముఖ్యమైన గంటే. అంటే చాలామంది ఏం చేస్తున్నారు? మొదటి గంట దేవుని సన్నిధికి రాకుండా రెండవ గంటలో, అది కూడా మధ్యలో వచ్చేవాళ్ళు కొంతమంది వస్తున్నారు. ఇప్పుడు నేను ఆల్రెడీ మిస్ అయిపోయాను, మొదటి గంట మిస్ అయిపోయాను, మొదటి గంట దేవుని మందిరానికి రాలా, నేనేమన్నా పట్టుకెళ్తానా? వాక్యం అయితే వినగలుగుతాను, దేవుని స్వరాన్ని అయితే వినగలుగుతాను, ఏం చెయ్యాలో వింటాను. ఇప్పుడు దాకా నేను జీవించిన జీవితంలో వాక్యానుసారంగా ఉందో లేదో తెలుసుకోగలుగుతాను తప్ప నేనైతే ఆశీర్వాదాన్ని పట్టుకుని వెళ్ళలేను. పట్టుకెళ్ళగలనమ్మా? చెప్పండి, మీరే చెప్పండి. పట్టుకుని వెళ్ళగలనా? దేవుని ఆశీర్వాదాన్ని పట్టుకుని వెళ్ళగలనా? ఓకే. వాక్యం మొదలవుతుందనగా వచ్చేవాళ్ళు, వాక్యం మధ్యలో వచ్చేవాళ్ళు, వాక్యం చివరిలో వచ్చేవాళ్ళు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే మొక్కుబడి తీర్చుకున్నట్టుగా వాక్యం టైంకి వచ్చి వాక్యం అవగానే ఎంచక్క ఏదో అడావుడిగా నా డ్యూటీ టైం అయిపోయింది, ఇట్స్ ఓవర్, నా టైమ్స్ అయిపోయినాయి, నేను టైం పాటిస్తున్నాను అన్నట్టుగా బైబిల్ తీసుకుంటారు, ఇంచక్క వెళ్ళిపోతారు. వీళ్ళు ఏమన్నా పట్టుకెళ్తారా? ఆశీర్వాదం వీళ్ళ వెంట ఏమన్నా వస్తుందా? దేవుని ఆత్మ వీళ్ళ వెంట ఏమన్నా వస్తుందా? ఇప్పుడు మనం పాటలు పాడి మొదటి గంటలో సంపాదించుకున్నామే ఆశీర్వాదం, దాన్ని మనం ఎప్పుడు పొందుకుంటామంటే ముగింపు ప్రార్థనలో దాన్ని సంపాదించుకుని వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రెండవ గంటలో దేవుని స్వరాన్ని విని, దేవుడు మన జీవితంలో జరుగుతుంది మనం దాచిపెట్టినవి కూడా బయట పెట్టే సమయం రెండవ గంట. ఇక ఇది రెండవ సెక్షన్. ఆ వాక్యాన్ని వినాలి, ఆ వాక్యానుసారంగా మన జీవితం ఉందా లేదా అని పరిశీలన చేసుకోవాలి. వాక్యాన్ని పరిశీలన చేసుకుని ఒకవేళ ఆ విధంగా మన బ్రతుకు లేకపోతే సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. అక్కడ బ్రతుకు సరి చేసుకోవడానికే వాక్యం ఉపయోగపడుతుంది తప్ప ఆశీర్వాదం పట్టుకెళ్ళడానికి అయితే ఉండదు. సరే, వాక్యం అయిపోయింది, చాలామంది వాక్యం అవగానే బైబిల్ పట్టుకుని లేచి వెళ్ళిపోతున్నారు. ఉపయోగం ఏంటి? నాకు ఇవాళ పెళ్ళి ఉందండి, ఇవాళ నాకు ప్రయాణం ఉందండి, ఇవాళ పని ఉందండి, మొత్తం గుడికి రావటం మాని తప్పేముంది? ఏదైనా ఒక అధికారి మీటింగ్ జరుగుతున్నప్పుడు, ఒక అధికారితో మీటింగ్ జరుగుతున్నప్పుడు
మీటింగ్ మధ్యలో లేచి వెళ్తే ఏమంటారు? మీరే చెప్పాలి. ఒక కలెక్టర్తో మీటింగ్ జరుగుతుందండి, మనం కూర్చున్నామండి, ఇంకా మీటింగ్ పూర్తవలేదండి, మధ్యలో లేచి వెళ్తామా? వెళ్ళనిస్తారా? వెళ్తే బాగుంటుందా? చెప్పాలి. ఇలాంటి పనులు ఎవరికి ఇష్టం లేని పనులు? చెప్పాలి అందరూ కూడా. దేవునికి ఇష్టము లేని పనులు. హల్లెలూయా. నేనంటాను, అలా మధ్యలో వెళ్ళిపోయే ఉద్దేశం ఉంటే అసలు గుడికే రాకండి. మధ్యలో వెళ్ళిపోయే ఉద్దేశం ఉన్న రోజుని ఆ రోజు చర్చ్ మానేయండి, నో ప్రాబ్లం. తర్వాత వారం రండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే దేవునికి ఇష్టం లేని పనులు ఇంటికాడుండి చేసినా ఒకటే, మందిరానికి వచ్చి చేసినా ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుడి మానేసామంటే ఇంటికాడుండి చేసినట్టు, గుళ్ళోకి వచ్చి మధ్యలోంచి వెళ్ళిపోయాం అనుకోండి, ఆరాధన పూర్తి అవ్వకుండా, అది కూడా దేవునికి ఇష్టం లేని పనేగా. అవునా కదా? చెప్పండి, మీరే చెప్పాలి. అవునా కాదా? అవునా కాదా? అవును కాదా? ఆరాధన అయిపోయింది. ఇక మూడవది ఆరాధనలో ప్రాముఖ్యమైంది కానుక సమయం. మనం ఈ కానుక సమయం కూడా ఎందుకు నేను ప్రాముఖ్యమైంది అంటున్నానంటే, యేసు ప్రభు వారు పని కట్టుకుని ఎక్కడ కూర్చున్నారు? కానుక పెట్టి దగ్గర కూర్చున్నారు. కానుక పెట్టి దగ్గర కూర్చుని వీళ్ళు వేసే కానుకలన్నీ ఎవరు చూస్తున్నారట? దేవుడు, యేసు ప్రభు వారు చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడటమే కాకుండా పేద విధవరాలు వేసిన కానుకను అందరి ఎదుట మెచ్చుకున్నారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే గడిచిన వారమంతా మనలను కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా మనం చెల్లించే కానుక, మనం చేసుకున్న మొక్కుబళ్ళు చెల్లించే సమయం, మనకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా కానుక చెల్లించేది, ప్రథమ ఫలం ఇచ్చే సమయం. ఆ వారం అంతట్లో మన పనిపాట్లో దేవుడు మనకిచ్చిన ఆదాయంలో నుంచి మనం 10వ భాగాన్ని దేవునికి చెల్లించేటటువంటి సమయం. ఇలా ఇది కూడా చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది వాక్యం వినేసి పాట పాడుతుండగా వచ్చి కానుక పెట్టిలో కానుక వేసేసి వచ్చేటప్పుడే బైబిల్ చేత్తో పట్టుకుని వస్తున్నారు. కానుక ఇందులో వేసేసి ఇంకా బైబిల్ పట్టుకుని అదే వెళ్ళిపోతున్నారు. ఆశీర్వాద ప్రార్థన వద్దా? ఆశీర్వాదం వద్దా? ఆరాధనలో సంపాదించుకున్న ఆశీర్వాదాన్ని దైవ సేవకుని నోటి వెంట ఇది జరుగునుగాక అన్న దీవెన దైవ సేవకుని నోటి వెంట రావాలి. మీరు ఆమేనని చెప్పాలి. అప్పుడు అది మీరు పొందుకుని మీరు తిరిగి వెళ్ళగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏంటాం? ప్రార్థన చివరిలో ఆశీర్వాదం, ప్రార్థన ఆశీర్వాదం. ఈ ఆశీర్వచనం ఎవరి నోటి వెంట వస్తుంది? ఈ ఆశీర్వచనం ఎవరి నోటి వెంట వస్తుంది? దైవ సేవకుని నోటి వెంట వచ్చే ఆశీర్వచనం పొందకుండా ఆరాధనకు రావు, మొదటి గంట రావు, వాక్యం టైంకి వస్తావు, లేదా వాక్యం మధ్యలో వస్తావు. వాక్యం అయిన తర్వాత కానుక పాటు పాడుతున్నప్పుడు కానుక వేసేసి వెళ్ళిపోతావు. ఏం పట్టుకెళ్తున్నావు నువ్వు? ఇంటికి ఏ ఆశీర్వాదం పట్టుకెళ్ళావు? ఏ దీవెనన్నా నువ్వు పట్టుకుని వెళ్ళావా? ఒకసారి ఆలోచించండి. దైవ సేవకుని దీవెన పొందకుండానే వెళ్ళిపోతావా? దైవ సేవకుని నోటి వెంట ఆశీర్వచనాన్ని పొందుకోకుండానే వెళ్ళిపోతావా? మాట్లాడరే. కంగారు, రావటానికి కంగారు, వెళ్ళిపోవడానికి కంగారు. ఇంకా ఆశీర్వాదం ఏం పొందుకుంటాం మనం? నా ప్రియమైన వారులారా, దేవుని పిల్లలారా, దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఈరోజు దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టి పోవడానికి మన దగ్గర అనేకమైన కారణాలు ఉన్నాయి. కానీ దేవుడు నిన్ను ఇష్టపడుతున్నారనడానికి నీ దగ్గర కారణం ఒకటైనా ఉందా? దావీదును దేవుడు ఇష్టపడడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. కానీ మన దగ్గర దేవుడు మనల్ని ఇష్టపడడానికి ఒకటి కూడా కనిపించడంలా. సౌలును విడిచిపెట్టిపోవడానికి కారణాలు ఉన్నాయి. అలాగే నిన్ను నన్ను విడిచిపెట్టిపోవడానికి కూడా అనేకమైన కారణాలు ఉన్నాయి. ప్రియులారా, ఈరోజు మన కుటుంబంలో దేవుని కార్యాలు జరగటం లేదు, ఆగిపోయినాయి. నేను చెప్తున్నాను ఖచ్చితంగా, మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు లేవు, మన కుటుంబాల్లో దీవెన కనిపించడం లేదు. ఎందుకంటే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం తప్ప దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించడం లేదు. దేవునికి ఇష్టమైన వారిగా జీవించటం లేదు. ఈ కానుక అనేది 3వ భాగం అయితే ఆరాధనలో 4వది ముగింపు ప్రార్థన.
ఏ ప్రార్థన చెప్పండి అందరూ కూడా? ముగింపు ప్రార్థన. ఆరాధనకి నువ్వు వచ్చినప్పుడు ముగింపు ప్రార్థన అవ్వకుండా నువ్వు వెళ్ళిపోయిన ఉపయోగము లేదు. నేను అంటున్నానుగా, దైవ సేవకు నోటి వెంట ఆశీర్వచనాన్ని తీసుకుని వెళ్ళాలి. ప్రభు మాట్లాడేటప్పుడు ఇలా జరుగునుగాక అనగానే ఆమెన్ అని నువ్వు అనాలి. కొంతమంది ఆ మాట కూడా అనడం లేదు. ఆమెన్ అని నువ్వు అన్నప్పుడే ఆ ఆశీర్వాదం నీ సొంతం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చెప్పాలి? సంఘమంతా ఏం చెప్పాలట? దైవసేవకుడు ఆశీర్వచనాన్ని ఇచ్చిన తర్వాత సంఘమంతా ఆమెన్ అని చెప్పాలి. నువ్వు చెప్పినప్పుడే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఎందుకంటే ఆమెన్ అని చెప్పడం నీకు ఇష్టం లేదు అంటే అలా జరగటం నీకు ఇష్టం లేదని అర్థం. ఆమెన్ అని అందరూ చెప్తున్నారు కదా, నేను కూడా చెప్పాలంటే అని సోమరిగా ఉండకు, బద్దకించుకునువు. నీ నోటి వెంట ఆమెన్ అంటే అలా జరగటం నువ్వు కూడా కోరుకుంటున్నావు కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ఈ కార్యం జరిగి తీరుతుంది. నమ్మిన వారు సంతోషంగా దేవుని నామానికి మహిమ చెల్లిందా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, దేవుని పిల్లలారా, ఈరోజు నేనంటాను ఈ 4 భాగాల్లో కూడా అతి ప్రధానమైన ప్రాముఖ్యమైన భాగం సంఘానికి ఏదైనా ఉంది అంటే మొదటిది, చివరిది. మిగిలినవి కూడా ఉపయోగకరమైన ప్రాముఖ్యమైనవే. ఎందుకంటే మనమంటూ చేయగలిగేది ఏదైనా ఉంది దేవుని మందిరంలో అంటే మొదటి గంట. ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా నువ్వు చేయగలిగింది దేవుణ్ణి ఆరాధించడమే. నువ్వు చేయగలిగింది దేవుణ్ణి స్తుతించడమే. నువ్వు చేయగలిగింది దేవునికి మహిమ చెల్లించడమే. నువ్వు చేయగలిగింది వాయిద్యాలు వాయించడమే. నువ్వు చేయగలిగింది చప్పట్లు కొడుతూ ఆయన్ని ఘనపరచడమే. అది కూడా నువ్వు చేయట్లేదు. ప్రియులరా, సంఘములో, సంఘ ఆరాధనలో ఒక విశ్వాసిగా మనం చేయగలిగింది ఏదైనా ఉందంటే చెప్పండి, అది ఏ గంట? అది ఏ గంట? ఆరాధన ప్రారంభంలో మొట్టమొదటి గంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మొదటి గంట కోసం నా ప్రాణం తహతహలాడుతూ ఉంటుంది, నా ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. ఆ మొదటి గంట కోసం భోజనం ఆ టైంకి టిఫిన్ అవ్వకపోయినా అబ్బాయి ఇప్పుడు నాకు టిఫిన్ కాదు, టీ అవ్వకపోయినా టీ కాదు నాకు కావాల్సింది, ఆ మొదటి గంట నాకు కావాలి. కొట్టుమిట్లు ఆడిపోద్ది నా ప్రాణం. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఆ మొదటి గంట, ఆ మొదటి సమయంలో దేవుని మందిరానికి వెళ్ళకపోయినా, ఆ హృదయపూర్వకమైన ఆరాధన చేయకపోయినా ప్రాణం విలవిల్లాడిపోతూ ఉంటుంది నాకు. ఎందుకు తెలుసా? ఆ గంట నా బ్రతుక్కి చాలా ప్రాముఖ్యమైంది. ఆ గంట నా జీవితానికి చాలా ఆశీర్వాదకరమైంది. నాకే కాదు, ఈరోజు వాక్యం వింటున్న మీ బ్రతుకుల్లో, మీ జీవితాల్లో కూడా ఈ మొట్టమొదటి గంట ఒక విశ్వాసిగా నీ జీవితానికి చాలా విలువైందని చెప్పి నేను ప్రభు పేరుడు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? మీలో పాటలు రాని వాళ్ళు ఇంకా ఉన్నారంటే నాకు సిగ్గేస్తుంది నాకు. ఎందుకంటే మీరు ఇంకా నాకు పాటలు పాడడం రావంటున్నారు కొంతమంది. దేవుణ్ణి మహిమపరచకపోతే నీకు దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని ఆరాధన చేయకపోతే నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రియులరా, కొంతమంది ఏదో వాళ్ళకి నచ్చినట్టుగా పాటలు పాడేస్తున్నారు. మీకు నచ్చినట్టుగా కాదు, దేవుడు మెచ్చుకునేటట్టుగా పాడడం ప్రారంభించండి. అంటే మీ పాటలో పాడగా మెల్లగా మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కంటే కూడా అందంగా బాగా పాడగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఆదివారం నేను మందిరంలో పాట పాడాలనుకుంటే ఆ వారం రోజులు ఏదో ఒక టైంలో ఏదో ఒక గంటలో నువ్వు దాన్ని ఏం చేయాలి? ఆ పాటను బాగా పాడడం సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి. ప్రియులరా, ఆరాధన సమయం అయిపోయిన తర్వాత మందిరం ఎప్పుడు నిండుతుందో చెప్పనా? ముగింపు ప్రార్థన టైంకి. వాక్యం అయిపోతుందనగా మందిరంలో జనాలందరూ వస్తున్నారు. నేను అంటున్నాను, అలా ఆలస్యంగా వచ్చే వాళ్ళకి ఉపయోగం ఏంటి? ఆ మొదటి గంట నీ జీవితానికి ఎంత ఆశీర్వాదకరమైందో ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోకపోతే నువ్వు ఆశీర్వాదాలు ఎప్పటికీ కూడా పొందలేవు. ఏదో ఒక వారం అనుకోకుండా ఆలస్యం అయిందంటే అనుకోవచ్చు. ప్రియులరా, ఆ మొదటి గంట నువ్వు ఉదయకాలం
భీమగ్రోస్పాలెంలో జరిగే ఆరాధనకు వచ్చావా? ద్రాక్షారం చర్చిలో జరిగే ఆరాధనకు వచ్చావా? ఆదివారపేటలో జరిగే ఆరాధనకు వచ్చావా? లేదా రాత్రి గొల్లల చెరువులో జరిగే ఆరాధనకు వచ్చావా? నువ్వు ఏ ఆరాధనకన్నారా, కానీ ఆ ఆరాధనలో ఆ మొదటి గంట నీకు చాలా విలువైంది. ఆరాధన ప్రారంభంలో ఆ మొదటి గంట ఒక విశ్వాసిగా, ప్రతి విశ్వాసికి కూడా అది చాలా విలువైంది, ప్రాముఖ్యమైందని నేను చెప్తున్నాను. మిగిలిన కార్యక్రమం అంతా ఆ 2వ గంటలో దేవుడు నీతో మాట్లాడతారు. ఆ 3వ గంటలో మనం చెల్లించే కానుక, ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం ఉంటుంది. ఒక విశ్వాసిగా నువ్వు చేసే టైం అంటూ నీకుంది అంటే అది మొదటి గంటే. ఆ మొదటి గంట నీకు చాలా విలువైంది అని చెప్పి నేను ప్రభు పేరిట నేను తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఒకవేళ ఇది నాకు అలవాటు అయిపోయిందని నువ్వు అనుకుంటే కనుక దయచేసి మీరు 2 కాళ్ళకి నమస్కారం పెట్టి నేను చెప్తున్నాను, మీ పాదాలకి మొక్కి నేను చెప్తున్నాను, అలవాటు మార్చుకోండి. మీకు పాదాభివందనం చేసి నేను అడుగుతున్నాను, దయచేసి ఉపయోగం లేని పనికి మాలిన అలవాట్లు మార్చుకోండి, ఉపయోగపడే అలవాట్లు చేసుకోండి, ఆశీర్వాదాలు పొందుకునే అలవాట్లు చేసుకోండి, దీవించబడే అలవాట్లు చేసుకోండి. ఎందుకండి ఈగోలు పెట్టుకుని పాస్టర్ గారు చెప్పినా చేయాల్సిన అవసరం లేదు, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చికి వెళ్తాను. నువ్వు 100 చర్చలు తిరుగు, నీ బ్రతుకు మార్చుకోకపోతే ఎక్కడికి వెళ్ళా నువ్వు బాగుపడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో చర్చికి వెళ్ళు, నేను వెళ్ళొద్దని అండాలా, అప్పుడైనా మొదటి గంట నీకు విలువైంది. అప్పుడైనా సరే నువ్వు ఏ టైంకి వెళ్ళాలి? ఆ మొదటి గంట టైంకి నువ్వు ఆ ప్రారంభ ప్రార్థనకి నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. మధ్యలో ఎన్ని పనులు ఉన్న పక్కన పెట్టు, దేవుడి కంటే నాకు ఎక్కువ కాదు, ఇవాళ ఈ ఆశీర్వాదం పొందకుండా నేను వెళ్ళడానికి వీల్లేదని ముగింపు ఆశీర్వాద ప్రార్థన వరకు దేవుని మందిరంలో ఉండి కనిపెట్టి ఆశీర్వాదాన్ని పట్టుకుని వెళ్ళు. దేవుని ఆత్మ నీతో పాటుగా వస్తుంది, దేవుని కార్యాలు నువ్వు ఎక్కడుంటే అక్కడ జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉదయకాలం ఆరాధన సమయంలో ఒకవేళ నువ్వు ఉండి సరిగా దేవుణ్ణి ఆరాధించలేదేమో, ఆరాధన సమయానికి నువ్వు రాలేకపోయావేమో, ఆరాధన సమయంలో ఉండి కూడా ఒకవేళ నువ్వు పాట పాడకుండా విగ్రహంలా నిలబడిపోయావేమో, హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టకుండా, స్తుతులు చెల్లించకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా నువ్వు అలా ఉండిపోయావేమో. ఒక్కసారి మనం అందరూ లేచి నిలబడి హృదయపూర్వకంగా ఒక పల్లవి, ఒక చరణాన్ని హృదయపూర్వకంగా పాడి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎంత అద్భుతంగా ఉంటుందో నేను అంటున్నాను. నువ్వు దేవుని శక్తితో నింపబడతావు, దేవుని ఆత్మతో నింపబడతావు, దేవుని అభిషేకం. ఎప్పుడైతే హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించావో నీ హృదయం తేలికైపోతుంది, నీ భారం తీరిపోతుంది, నీకున్న ఒడిదుడుకులన్నీ దూరం అయిపోతాయి, స్వస్థతలు కలుగుతాయి, దేవుని శక్తితో నింపబడతావు, దేవుని ఆశీర్వాదంతో నింపబడతావు, దేవుని మహిమతో నింపబడతావు, దేవుని కార్యాలను నువ్వు చూడగలుగుతావు అని చెప్పి ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఆరాధిందామా దేవుణ్ణి, దిక్కులు చూడకుండా హృదయపూర్వకంగా దేవుని ఆరాధిందామా. ఒకసారి మనం 2 చేతులు పైకెత్తి ప్రభువుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిందామా, ప్రభువుని కనపడుద్దామా. ఎవరికి వారు నోరు తెరిచి హృదయపూర్వకంగా ప్రభువానికి స్తోత్రాలని చెప్దామా. ఎందుకంటే ఈరోజు మరొక్కసారి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. ఇది 2వసారి దేవుని ఆరాధించడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మొదటి అవకాశం ఒకవేళ నువ్వు పోగొట్టుకుని ఉండుంటే, ఆ సమయానికి నువ్వు దేవుని మందిరానికి రాకుండా ఉండుంటే, ఒకవేళ వచ్చినా కూడా నువ్వు దేవుని హృదయపూర్వకంగా మరి ఆరాధించకుండా ఉండుంటే కనుక ఒక్కసారి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, వందనాలు నాన్న, వందనాలు నాన్న. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. ఆదరించువాడవు, ఆదుకొనువాడవు,
సేదదీర్చువాడవు, స్వేచ్ఛనిచ్చువాడవు, ఆదరించువాడవు, ఆదుకొనువాడవు, సేదదీర్చువాడవు, స్వేచ్ఛనిచ్చువాడవు. నీవుంటే 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 చాలు నాలు యేసయ్యా, బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా. అందరూ పాడుతూ చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. బలహీన సమయంలో నా కృప చాలంటివి, విశ్వసించిన చాలు విజయంబు నీదంటివి. బలహీన సమయములో నా కృప చాలంటివి, విశ్వసించిన చాలు విజయంబు నీదంటివి. నీవుంటే 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 చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. నా హృదయమే నీ ఆలయమని అంటివి, నాలోన నివసించి గొప్పవానిగా ఉంటివి. నా హృదయమే నీ ఆలయమని అంటివి, నాలోన నివసించి గొప్పవానిగా ఉంటివి. పాడాలందరూ కూడా. నీవుంటే 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 చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. లోకాంతము వరకు నన్ను విడువను అంటివి, ప్రతి అడుగులో నాతో ముందుండి నడిచితివి. అందరూ పడదామా? లోకాంతము వరకు నన్ను విడువను అంటివి, ప్రతి అడుగులో నాతో ముందుండి నడిచితివి. నీవుంటే 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 చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. బాధ తీర్చువాడవు, బలమునిచ్చువాడవు, బ్రతుకు మార్చువాడవు, జయమునిచ్చువాడవు. బాధ తీర్చువాడవు, బలమునిచ్చువాడవు, దిచ్చువాడవు, జయమునిచ్చువాడవు. నీవుంటే చప్పట్లు కొడుతూ పాడమందరూ కూడా. నీవుంటే నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. పాడమందరూ కూడా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా. పాడమందరూ కూడా. ఆమేన్. బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా.
ఏసయ్యా, బ్రతుకంతా ఇక గడిపెద నేనయ్యా, నీ ఉంటే చాలు నాకు ఏసయ్యా, బ్రతుకంతా ఇక గడిపెద నేనయ్యా, బ్రతుకంతా ఇక గడిపెద నేనయ్యా, బ్రతుకంతా ఇక గడిపెద నేనయ్యా, బ్రతుకంతా ఇక గడిపెద నేనయ్యా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువానికి వందనాలు. దేవుని శక్తితో నింపబడ్డాము, దేవుని అభిషేకంతో నింపబడ్డాము. హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిద్దాము, హృదయపూర్వకంగా దేవాది దేవుని కనపడతాము, ఆయనకు మహిమ చెల్లిద్దాము, ఆయన నామమును కనపడతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు, వందనాలు, వందనాలు చెప్తాం, స్తోత్రాలు చెప్తాం, దేవుని స్తుతిద్దాం, దేవుని కనపడతాం, ఆయన నామానికి మహిమ చెల్లిద్దాం. బ్రతుకంతా ఇక గడిపెదని హల్లెలూయా, 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 గడిపెదని హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని స్తుతించావో దురాత్మని యొద్ద నుండి పారిపోతూ ఉన్నాడు. అపవాది శక్తులు యేసు నామములో ఇప్పుడే లయమైపోతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నూతన బలం, నూతన శక్తి, నూతనమైన అభిషేకాన్ని దేవునికి ఇస్తూ ఉన్నాడు, నూతనమైన ఆరోగ్యాన్ని దేవునికి ఇస్తూ ఉన్నాడు, నూతన బలాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భారమైన నీ జీవితాన్ని దేవుడు తేలిక చేస్తూ ఉన్నారు. ఇప్పుడే నీలో ఉన్న భారం అంతా తొలగిపోతూ ఉంది. ఇదిగో ఈ ఆరాధన ద్వారా నిన్ను వెంబడిస్తున్నటువంటి అపవాది శక్తులు పారిపోతూ ఉన్నాయి, అపవాది శక్తులు లయమైపోతూ ఉన్నాయి. ఇదిగో నీకు నెమ్మదినిస్తూ ఉన్నాడు దేవుడు. దావీదు పాడినప్పుడు, దావీదు సితార వాయించినప్పుడు సౌలు మీద ఉన్న దురాత్మ పారిపోయినట్లుగా, అతడు నెమ్మది పొందినట్లుగా, ఇదిగో ఎంతమంది అయితే అపవాది చేత పీడించబడుతూ ఉన్నారు, ఎంతమంది అయితే అపవాది చేత బంధించబడి ఉన్నారు, ఎంతమంది అపవాది బంధకాల్లో చిక్కబడి శ్రమల పాలై, శోధనల పాలై, వ్యాధుల పాలై, ఇబ్బందుల పాలై ఉన్నారు, యేసు నామములో వారందరికీ విడుదల, యేసు నామములో వారందరికీ నూతన శక్తి, యేసు నామములో నూతన అభిషేకముతో వర్ణింపబడుతూ ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో నూతన ఆనందముతో దేవుడు నిన్ను అభిషేకించారు. గొప్ప సంతోషముతో నీ హృదయం నింపబడింది, గొప్ప ఆనందముతో నీ హృదయం నింపబడింది. ఇదిగో దేవుడు ఇప్పుడే పరిపూర్ణమైన విడుదలిచ్చారు నీకు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శక్తివంతమైంది ఆరాధన! ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా మనము చేయగలిగింది ఇదే. హృదయపూర్వకమైన ఆరాధన దేవుడు అంగీకరిస్తారు. హృదయపూర్వకంగా నువ్వు చెల్లించే స్తుతులను, స్తోత్రాలను ఆయన అంగీకరిస్తారు. నీ పాటలను అంగీకరిస్తారు, నీ ఆరాధన అంగీకరిస్తారు, తన శక్తి చేత నింపుతారు ఆయన. దావీదుకు తోడై ఉన్న దేవుడు ఇదిగో ఈ రోజు నుంచి నీకు తోడై ఉండునుగాక. ఈ రోజు నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో ఆయన శక్తి నీకు తోడై ఉండునుగాక, ఆయన ఆత్మ నీకు తోడై ఉండునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అద్భుతకరుడైన దేవా నీకు వందనాలు. థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్. అద్భుతకరుడైన దేవా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడైన దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రియ సహోదరులు, సహోదరులు, ఇదిగో దేవుని ఆత్మ మన మధ్యలో సంచారము చేస్తోంది. దేవుని యొక్క అభిషేకము ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చింది. ఇదిగో ప్రతి ఒక్కరు నూతన శక్తితో నింపబడ్డారు. ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు ఒంటరివి కాదు. ఈ రోజు నుంచి అపవాది నిన్నేమీ చేయలేడు. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఆయన నీతో ఉండాలంటే నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఆయన నీ వెంబడి రావాలంటే నువ్వు చేయాల్సింది క్షమాపణ వేడుకో.
ఇప్పటిదాకా ఆయనకి ఇష్టం లేని పనులు చేశావు కాబట్టి క్షమించమని అడుగు. ప్రభువా, ఇక నుంచి నీకు ఇష్టమైన వాడిగా నేను ఉంటాను, నీకు ఇష్టమైన దానిగా ఉంటాను, నీకు ఇష్టమైన వాటిని నేను చేస్తానయ్యా. ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉండాలయ్యా. నువ్వు నాకు తోడుగా ఉంటే నాకే కష్టము రాదయ్యా. నువ్వు తోడుగా ఉంటే నా ఏ వ్యాధి నన్ను ఏమీ చేయలేదయ్యా. నువ్వు నాకు తోడుగా ఉంటే నన్ను అపవాది ఏమీ చేయలేడయ్యా. నువ్వు నాకు తోడుగా ఉంటే అన్ని విషయాల్లో నేను విజయాన్ని పొందుకుంటానయ్యా. నువ్వు నాకు తోడుగా ఉండాలి కాబట్టి నా అపరాధాలు అయ్యా, నన్ను క్షమించయ్యా. నీకు ఇష్టం లేని పనులు ఇంకా ఈ రోజు నుంచి నేను చేయనని చెప్దాం అందరూ కూడా. నీకు ఇష్టం లేని పనులు నేను విడిచిపెడతానయ్యా. నీకు ఇష్టమైన వాటిని చేస్తాను, నీకు ఇష్టమైన వాడిగా జీవిస్తాను, నీకు ఇష్టమైన దానిగా జీవిస్తానని ఎంతమంది చెప్పగలరు? ప్రభు, నా వెంబడి రావాలన్న వాళ్ళందరూ కూడా చెప్పండి. నాకు తోడుగా ఉండాలన్న వాళ్ళందరూ చెప్పండి, నోరు తెరిచి హృదయపూర్వకంగా. మీకు చెప్పడం ఇష్టం లేదా? ప్రభుతో చెప్పడం మీకు ఇష్టం లేదా? చెప్పండి. దేవుడు నా తోడుగా ఉండాలన్న వాళ్ళందరూ కూడా చెప్పండి, అయ్యా ఈ రోజు నుంచి నీకు ఇష్టం లేని పనులు నేను విడిచిపెడుతున్నానని చెప్పండి. చెప్పాలి బ్రదర్స్, అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉన్నాను చెప్పాలి. మనం ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే ఇలాంటి అవకాశం మనకి మరొకటి రావచ్చు, రాకపోవచ్చు. ఉన్న అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేసి సద్వినియోగం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు. మీలో చాలామంది ఎందుకు మౌనంగా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. ఎందుకు నువ్వు ఇంకా మౌనంగా ఉన్నావు? సహోదరుడా, ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నావు? సహోదరు, నువ్వు ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నావు? దేవునితో మాట్లాడే సమయం ఇది. నువ్వు దేవునితో మాట్లాడే సమయము, నువ్వు తీర్మానం చేసుకునే సమయం, నీ బ్రతుకును బాగు చేసుకునే సమయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీతో సహవాసం చేయాలంటే మీరు దేవునికి ఇష్టమైన వ్యక్తి అయి ఉండాలి. ఇష్టం లేని వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు నీతో సహవాసం చేయలేరు. ఆయన సౌలును విడిచిపెట్టిన దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టేస్తారు. ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు. దావీదుకు తోడుగా ఉన్నట్టుగా నీకు తోడుగా ఉండాలంటే నువ్వు సరిచేయబడాలి. సహోదరుడా, నువ్వు సరిచేయబడాలి. సహోదరి, నువ్వు సరిచేయబడాలమ్మా. నువ్వు సరిచేయబడాలి. ఈ ఆరాధనలో మొట్టమొదటి గంట నీకు చాలా ప్రాముఖ్యమైంది. అది నువ్వు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, వాయిద్యాలు వాయించడానికి, చప్పట్లు కొట్టి దేవుని గణపరచడానికి, దేవుని శక్తితో నువ్వు నింపబడ్డానికి ఆరాధనలో మొదటి గంట చాలా ప్రాముఖ్యమైంది. ఆ మొదటి గంటే ఇప్పటికి చాలాసార్లు నువ్వు ఆలస్యం అయిపోతున్నావు దేవుని మందిరానికి రావడానికి. నువ్వు ఎన్నో ఆదివారాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూనే ఉన్నావు. ఇప్పటికైనా మించింది లేదు. ఇప్పటికైనా నువ్వు సరిచేయబడితే ఆ ఆశీర్వాదాలు తిరిగి నువ్వు సంపాదించుకోగలుగుతావు. దేవుని శక్తితో నింపబడతావు, దేవుని ఆత్మతో నింపబడతావు.